మోడీ మీద అంతర్గత కుట్రలు ఎట్లాగో ఉంటాయి. బహిర్గత కుట్రల పరంగా చూస్తే చాలా ఎక్కువగా చేసింది జో బైడెన్. సోరోస్ ద్వారా గత 11 ఏళ్ల నుంచి డీస్టెబిలైజ్ చేయడానికి భారతదేశాన్ని రకరకాల ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోడీని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు, కానీ వల్లకాల. అలాగే టర్కీ కాశ్మీర్ విషయాన్ని రచ్చ చేసి అవసరమైతే మా టర్కీ ఫైటర్స్ను కూడా పంపిస్తామని ప్రకటించింది. బట్ ఏమీ పీకలేకపోయింది నరేంద్ర మోడీ విషయంలో, అటు అమెరికా కానీ ఇటు వీళ్ళు కానీ. మరొకవైపు మలేషియా జకీర్ నాయక్ లాంటి వాడిని తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చుకుని చాలా రచ్చ చేద్దాం అనుకుంది. తీరా చూస్తే ఆ మలేషియాని చివరికి బియ్యం కోసం అడుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. భారత్ని ఏమీ చేయలేకపోయింది. పైగా టూరిస్టులుగా మా దేశానికి రండి, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే మాల్దీవులు మోడీ అవుట్ టు ఇండియా అవుట్ లాంటి నినాదాలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం చివరికి అదే మోడీతో స్నేహం కోసం అర్రులు చాస్తూ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ సంగతి, చైనా సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి విదేశాంగ విధానంలో మోడీని కొట్టేవాడు కనిపించట్లా.